హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎం డ్రీమ్వర్స్కి స్వాగతం. ఈరోజు మన రివ్యూ డీసీ. డైరెక్టర్ లోకేష్ కనకరాజు హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమా ఇదే. ఇంకా సినిమా ఎలా ఉందంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో డి అంటే దేవదాస్, సి అంటే చంద్ర. దేవదాస్ ఒక రౌడీ. తన నలుగురు స్నేహితులతో కలిసి పోలీస్ దగ్గర నుంచి తుపాకులు, ఆయుధాలు దొంగలిస్తాడు. ఒకరోజు అన్యాయంగా చనిపోయిన పేదల కోసం నిలబడి ఒక చెడ్డ పోలీస్ ఆఫీసర్ను దేవదాస్ గ్యాంగ్ చంపేస్తుంది. దీంతో పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో దేవదాస్కు పార్వతి పరిచయం అవుతుంది. కానీ పోలీసుల దాడిలో ఆమె చనిపోతుంది. ఆ తర్వాత వేరే చోటకు వెళ్ళిన దేవదాస్కు ఒక చెడు ప్రాంతంలో ఉన్న చంద్ర, వామిక గబ్బి పరిచయం అవుతుంది. ఆమెను అక్కడి నుంచి రక్షించడానికి ట్రై చేస్తాడు. అయితే అసలు దేవదాస్ గ్యాంగ్ మెయిన్ లక్ష్యం ఏంటి? పోలీసుల నుంచి తన వాళ్ళను, చంద్రను ఎలా కాపాడుకున్నాడు, చివరికి ఈ కథ ఎలా ముగిసింది అనేది అసలు కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్: డైరెక్టర్గా ఎన్నో మాస్ సినిమాలు ఇచ్చిన లోకేష్ ఈసారి పూర్తి స్థాయిగా హీరోగా వచ్చి సర్ప్రైజ్ చేశారు. అలాగే దేవదాస్ క్యారెక్టర్లో ఆయన స్టైల్, పెద్దగా ఎక్స్ప్రెషన్స్ పెట్టకుండా సీరియస్గా కనిపించిన తీరు బాగున్నాయి. ఇంకా సినిమాకి మెయిన్ ప్రాణం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్. కొన్ని యాక్షన్ సీన్స్ను తన బీజియంతో నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లారు. ఆ బీజియంస్కు థియేటర్ ఆడియన్స్ విజిల్ వేసేలా మ్యూజిక్ ఉంది. అలాగే డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ స్టైల్ రా అండ్ రస్టిక్, రఫ్ అండ్ రియల్ మేకింగ్ సినిమా అంతటా కనిపిస్తుంది. పాతకాలపు గ్యాంగ్స్టర్ కథ సెటప్ బాగుంది. ఇంకా వామిక గబ్బి రోల్ చిన్నదే అయినా చాలా బాగా నటించింది. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్: కథ పరంగా కొత్తగా ఏమీ లేదు. ఇదివరకు ఎన్నో సినిమాలు చూసిన గ్యాంగ్స్టర్ పగపతి గారి కథనే ఈసారి తీశారు. ఇంకా కొన్ని సీన్లు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందో ఈజీగా ఊహించేలా ఉండడం సినిమాకు మైనస్గా మారాయి. ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. కాకపోతే సినిమాలో కొంచెం రక్తం చిందించే వైలెంట్ సీన్స్ ఉన్నాయి. అవి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా చూస్తే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో ఇంకా ఫైనల్గా ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ వచ్చి, డైరెక్టర్గా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన లోకేష్ కనకరాజ్ హీరోగాను తన మాస్ స్టైల్తో మెప్పించే ప్రయత్నం చేశారు. స్టోరీ రొటీన్గా ఉన్నప్పటికీ అనిరుద్ధ్ మ్యూజిక్, లోకేష్ కనకరాజ్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్ కోరుకునే వారికి ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. ఇంకా నా రేటింగ్ వచ్చి 2.75 అవుట్ ఆఫ్ 5. ఇంకా మళ్ళీ సరికొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.